నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఎప్పుడో తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరు ప్రభాస్. అలాంటిది సడన్ గా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి వస్తున్నారు. వెయిట్ చెయ్యండి డార్లింగ్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు అందరూ. అంతేకాదు ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జోస్యం చెప్పేస్తున్నారు. ఇంతకీ ఈ పోస్ట్ పెళ్లి గురించేనా? అసలు ప్రభాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభాస్ పెట్టిన 3 లైన్ల పోస్ట్ సోషల్ మీడియాని అల్లకల్లోలం చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ప్రభాస్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తేనే ఎక్సైట్ అవుతారు ఫ్యాన్స్. అలాంటిది ట్రిక్కీగా లైఫ్ లోకి ఇంట్రెస్టింగ్ పర్సన్ వస్తున్నారు అంటూ పోస్ట్ పెడితే ఇంకేమైనా ఉందా? ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడా హో అని సోషల్ మీడియా అంతా గోలగోల చేస్తోంది. ప్రభాస్ అసలు నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ పెళ్లి గురించి అయితే మన జీవితంలోకి స్పెషల్ పర్సన్ అని ఎందుకంటారు, నా జీవితంలోకి అని అంటారు గాని అంటూ వ్యాలిడ్ క్వశ్చన్ వేస్తున్నారు కొంతమంది. మరికొందరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా ఫ్యామిలీ అనుకుంటాడు కాబట్టే అలా పోస్ట్ పెట్టారు, అది ముమ్మాటికి పెళ్లి గురించిన పోస్టే అంటూ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. పెళ్లి మాట అటుంచితే మరో 40 రోజుల్లో కల్కి సినిమా రిలీజ్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు మొదలు కాబోతున్నాయి. అందుకే ప్రభాస్ టీజింగ్ గా పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ గా దీపికను సరిగా ఇంట్రడ్యూస్ చేయలేదు. అందుకే హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియోని ఇలా సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా పోస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్ దీపికా పదుకొన్ జంటగా తెరకెక్కుతున్న కల్కి మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కల్కి మీద ఉన్న క్రేజ్ కంటే ప్రభాస్ పెట్టిన ఈ ఒక్క పోస్ట్ తో కల్కి గురించి అసలు ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడు అన్న విషయం గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. మరి ప్రభాస్ అసలు విషయం ఎప్పుడు చెప్తారో ఏంటో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలన్నింటినీ దాదాపు 15 నుండి 20 ఏళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉన్న టాప్ మోస్ట్ నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్నింటిని మాత్రం అప్పుడెప్పుడో సినిమాలు తీసి కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నిర్మాతలు నిర్మిస్తున్నారు. మరి ఈ లాంగ్ గ్యాప్ తో టాలీవుడ్ ముందుకు వస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రొడ్యూసర్లు ఎవరు? మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలేంటో చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం హాట్ టాపిక్ అవుతున్న మహేష్ రాజమౌళి సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అయిన హరిహర వీరమల్లు. ఇండియాలోనే టాప్ స్టార్స్ అందరినీ పెట్టి తెరకెక్కిస్తున్న కన్నప్ప. ఈ 3 సినిమాల స్టార్ క్యాస్ట్, డైరెక్టర్లు తెలిసిన వాళ్లై ఉండొచ్చు, కానీ ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నిర్మాతల పేర్లు మాత్రం చాలా కాలం నుంచి విని ఉండరు. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు తీసిన వీళ్లు లాంగ్ బ్రేక్ తీసుకుని మళ్లీ ఈ సాలిడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. మూవీ మేకింగ్ మారిపోయింది. ఒకప్పుడు సినిమా తీస్తే మినిమం డబ్బులైనా వచ్చేవి, కానీ ఇప్పుడు అలా కాదు. అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే భారీ డిజాస్టర్. అందుకే హిట్ అవుతుందన్న ఆ కాన్ఫిడెన్స్ తోనే దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు దుర్గా ఆర్ట్స్, కేఎల్ నారాయణ. ప్రొడ్యూసర్ గా గతంలో చాలా సినిమాలు చేశారు, కానీ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నారాయణ ఇప్పుడు మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో బిజీ కాబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే మినిమం 500 కోట్లు గ్యారంటీ. అందులోనూ ఈసారి హాలీవుడ్ స్టైల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. మహేష్ బాబు లాంటి టాప్ హీరో, టెక్నీషియన్లు, స్టార్ క్యాస్ట్ ఇలా అన్ని కలిపి మరో 200 ఎక్స్ట్రా వేసుకోవచ్చని టాక్. మరి దాదాపు 600-700 బడ్జెట్ తో సాలిడ్ గా కమ్ బ్యాక్ అవుతోంది దుర్గా ఆర్ట్స్. శ్రీ సూర్య ఎంటర్టైన్మెంట్స్ తో సౌత్ లో తెలుగు, తమిళ్, హిందీలో స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ సక్సెస్ సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో కర్తవ్యం దగ్గర నుంచి 2008లో టాప్ స్టార్స్ తో చాలా సినిమాలు చేసిన ఏఎం రత్నం లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగా సూర్య ప్రొడక్షన్స్ తో నిర్మాతగా హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ భారీ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హరిహర వీరమల్లుతో కంబ్యాక్ అవుతున్నారు ఏఎం రత్నం. ప్రజెంట్ టాలీవుడ్ లో క్రేజీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఒకే ఒక్క సినిమా కన్నప్ప. సినిమాలో కంటెంట్ కంటే స్టార్ క్యాస్ట్ తోనే ఎక్కువ హైప్ తెచ్చుకుంటున్న కన్నప్ప సినిమా మంచు విష్ణు నిర్మాతగా తెరకెక్కుతోంది. 2011 నుంచి 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ లో రకరకాల సినిమాలు నిర్మించిన మంచు విష్ణు
ఈ మధ్య ప్రొడక్షన్ లో గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ కన్నప్పతో 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో కన్నప్ప తెరకెక్కుతోంది. సౌత్ లో ఒక టైంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజా హెగ్డే వరుస ఫ్లాప్లతో సౌత్ నుంచి సైడ్ అయిపోయింది. యంగ్ హీరోలు కూడా పూజాని సినిమాల్లోకి తీసుకోకపోవడంతో ఇక పూజ మళ్ళీ సౌత్ లో కనిపించడం కష్టమే అనుకున్నారంతా. కానీ పూజ పోయిన చోటే వెతుక్కోవటానికి రెడీ అయింది. సౌత్ లో టాప్ స్టార్ తో ఛాన్స్ దక్కించుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనిపించుకుని ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ కూడా యాడ్ చేయించుకుని సౌత్ సినిమాల నుంచి డిసప్పియర్ అయిపోయింది పూజా హెగ్డే. స్టార్ హీరోలతో పూజ చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో పాటు మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల నుంచి పూజాని తప్పించడంతో ఇక పూజాకి సౌత్ లో సినిమా ఛాన్సే లేదనుకున్నారు. కానీ ఇప్పుడు సౌత్ లో సినిమా చేస్తోంది పూజ. తమిళ స్టార్ హీరో సూర్యతో పూజా హెగ్డే హీరోయిన్ గా అనౌన్స్ అయింది. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ క్రేజీ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పూజాది ఇంట్రెస్టింగ్ రోల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జూన్ 2 నుంచి అండమాన్ ఐలాండ్ లో స్టార్ట్ అవబోతోంది. అంతకుముందే తమిళ్లో స్టార్ హీరో విజయ్ పక్కన బీస్ట్ మూవీ చేసిన పూజ ప్రస్తుతం తమిళ్లో సూర్యతో సినిమా ఛాన్స్ దక్కించుకుంది. తమిళ్లో స్టార్ హీరో సూర్యతో ఛాన్స్ దక్కించుకోవడంతో పూజా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. నెమ్మదిగా తెలుగులో కూడా పూజకి ఆఫర్లొచ్చే ఛాన్స్ లేకపోలేదంటూ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. నిజానికి తెలుగులో అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న పూజ ఒక టైంలో టాప్ హీరోయిన్ గా కనీసం 4-5 ఏళ్లు ఏలుతుంది అనుకున్నారు. కానీ వరుస ఫ్లాప్లతో సౌత్ నుంచి దూరం అయిపోయింది పూజ. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న పూజా హెగ్డే సూర్య సినిమాతో మంచి బజ్ క్రియేట్ అయి సినిమా సక్సెస్ అయితే సౌత్ లో చక్రం తిప్పడం గ్యారెంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఫ్యాన్స్. సౌత్ నుంచి హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు బాలీవుడ్ లో హవా నడిపిస్తున్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో మాత్రం అంతగా ఇంపాక్ట్ చూపలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయేలా ఉంది. స్టార్ సెన్సేషన్ అనిరుద్ మరోసారి బాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. మరి ఈసారి బాలీవుడ్ బూమ్ అంతా అనిరుద్దేనా? అనిరుద్ సౌత్ లో స్టార్ మ్యూజిషియన్. టాప్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ ప్రతి సాంగ్ ఆల్ టైమ్ హిట్ అనిలా జనాల్లోకి తీసుకెళ్లే అనిరుద్ తమిళ్లో ఇప్పుడు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్. తమిళ్తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న అనిరుద్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా బిజీ అవుతున్నారు. లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ తో మరోసారి సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు అనిరుద్. షారుఖ్ ఖాన్ నటిస్తూ నిర్మిస్తూ తన కూతురు సుహానాని కింగ్ సినిమాతో లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అనిరుద్ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అనిరుద్, షారుఖ్ ఇప్పటికే జవాన్ సినిమాకు కలిసి పనిచేశారు. ఈ సినిమాలో పాటలు సెన్సేషనల్ హిట్ అవడంతో మరోసారి మంచి మైలేజ్ కోసం షారుఖ్ అనిరుద్కే ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు అనిరుద్ మ్యూజిక్ కి షారుఖ్ ఫిదా కావడంతో కింగ్ సినిమాకి మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇచ్చారు. నిజానికి బాలీవుడ్ లో సౌత్ నుంచి హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వెళ్తున్నారు. కానీ మ్యూజిక్ లో పెద్దగా షైన్ అయిన వాళ్లు లేరు. తమన్, దేవిశ్రీ లాంటి వాళ్లు కొన్ని పాటలు చేసినా అక్కడ కాన్స్టెంట్ గా సినిమాలు చేయలేదు. ఒక రెహమాన్ తప్పించి సౌత్ నుంచి బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన వారు పెద్దగా లేరు. ఇప్పుడు అనిరుద్ రావడంతో సౌత్ నుంచి బాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సౌత్ లో తెలుగులో విజయ్ దేవరకొండ, దేవర సినిమాలతో పాటు రజనీకాంత్ తో కూలీ, వెట్టయన్ సినిమాలు చేస్తున్నారు అనిరుద్. ఫియర్ సాంగ్ మీద హైప్ పెంచేస్తున్న ఎన్టీఆర్, టాప్ లో ట్రెండ్ అవుతున్న డబుల్ స్మార్ట్, కూతురుతో కలిసి ఎయిర్పోర్ట్ లో చరణ్, జపాన్ లో జగపతి బాబు క్రేజ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఫియర్ సాంగ్ మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి ఈ 19న రిలీజ్ అవుతున్న ఫియర్ సాంగ్ ప్రోమో రిలీజ్ తో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. డబుల్ స్మార్ట్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాడు. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి టాప్ లో ట్రెండ్ అవుతున్నట్టు పోస్ట్ చేసింది టీమ్.
డబుల్ స్మార్ట్ కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న చార్మి బర్త్డే సందర్భంగా బాస్ లేడీ అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు డబుల్ స్మార్ట్ యూనిట్. గేమ్ చేంజర్ షూట్ తో బిజీగా ఉన్న చరణ్ లేటెస్ట్ గా ఉపాసన కూతురు క్లింకారాతో ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్ రాజమండ్రి షూటింగ్ కి సంబంధించి వెళ్లినట్లు తెలుస్తోంది. జగపతి బాబుకి జపాన్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ మధ్య జపాన్ వెళ్లిన జగపతి బాబుకి ఫ్యాన్స్ వామ్ వెల్కమ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తమిళ్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా, సముద్రఖని, వాసుదేవ్ మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న హిట్ లిస్ట్ సినిమా టీజర్ ని హీరో సూర్య లాంచ్ చేశారు. శాంతి చంద్ర హీరోగా, సిమ్రితి హీరోయిన్ గా మూర్తి సాయి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డర్టీ ఫెలో. ఈ సినిమా ట్రైలర్ ని విశ్వంభర డైరెక్టర్ వశిష్ఠ రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.